ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ లో పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. సరండి, మరి దేవుడు రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇక నూతన దినాన్ని చూసే ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి కృతజ్ఞత హృదయముతో దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రములు ప్రవ్వా. రాత్రంతా మరి నాయన మంచి నిద్రను దయచేశారు. ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే స్తోత్రం. స్తోత్రము తండ్రి, స్తోత్రం. అందరం చెప్దామండి ఉదయకాల సమయంలో స్తోత్రం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. అవును ప్రభా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతా మరి మీరు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినము ప్రయాణం చేసినటువంటి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమే కానీ, వ్యాపార నిమిత్తమే కానీ, ఆయా పనుల నిమిత్తము మరి వెళ్తున్నటువంటి వారిని బట్టి, అలాగే మరి స్కూల్స్కి, కాలేజీకి మరి దూర ప్రయాణాలు చేసినటువంటి బిడ్డలకు దేవుడు మరి దినమంతా మరి మంచి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలకు మరి సంవత్సరం అంతా కూడా కృపచేత దేవుడు నడిపించి మంచి ఆరోగ్యం దయచేసి వారి యొక్క హృదయ వాంఛలను తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు, మీటింగ్లు, కూటాలు, అలాగే కాన్ఫరెన్స్లు ఎక్కడెక్కడైతే మరి ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ప్రార్థన కూడుకలు అన్నిటిని బట్టి యేసయ్య నామమునకు మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి, పరిచయాలను బట్టి, వారికి ఇచ్చిన సంఘాలను బట్టి మరి దేవుడు సేవకులకు మంచి ఆరోగ్యం దయచేసి, కాపుదల దయచేసి, సేవలో బలంగా వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశంను బట్టి, మన రాష్ట్రాలు, మన ప్రాంతాలు బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, పాలకులందరికీ దేవుడు చక్కటి జ్ఞానం ఇవ్వాలి, మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి, సముచితమైన పాలన జరిగించాలి. అందరినీ మరి సమానంగా చూడాలి. ఏ కులస్తులు ఆ కులస్తులను కాకుండా అందరినీ సమానంగా చూసే ఆ యొక్క మంచి మనసు మరి మన నాయకులకు దేవుడు అనుగ్రహించినట్లుగా, అలాగే మన దేశమునకు మరి నలుదిక్కుల సమాధానము, నెమ్మది దయచేనట్లు, ఎలాంటి విపత్తులు ఏవి జరగకుండా మరి ప్రజలందరూ కూడా క్షేమంగా, సంతోషంగా ఉండున్నట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఉద్యోగాలు లేని వారికి దేవుడు ఉద్యోగాలు దయచేయునుగాక.
సంతానం లేని బిడ్డలకు దేవుడు గర్భాలు తెరుచును గాక. అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు సొంత గృహాలు కట్టుకునే కృపను దేవుడు దయచేయును గాక. వివాహాలు కాని వారికి మరి మంచి సంబంధాలు దేవుడు మరి ఈ నెలలో వారికి అనుగ్రహింపబడును గాక. అలాగే ఇంకేదైతే మరి ఆలోచనలు కోరికలు కలిగి ఉన్నారో మరి ప్రియ బిడ్డలు వారందరి కోరికలు దేవుడు తీర్చున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచర్యలను బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి యూట్యూబ్ ఛానల్స్ యేసే కృప పరిచర్యలు షైన్ ఫర్ జీసస్ అనే మరి స్వార్థ గీతాల ఛానల్స్, ఈ 2 ఛానల్స్ ద్వారా దేవుని నామము గణపరచబడినట్లుగా, దేవుని నామము మరి అనేక ప్రాంతాలు వెళ్ళినట్లుగా, మరి ఈ పరిచయ నిమిత్తము అలా ఇతర ప్రాంతాలు కూడా దేవుడు సేవను విస్తరింపజేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈ పరిచర్యలో నమ్మకమైనటువంటి సేవకులను పరిచారకులను దేవుడు మరి లేవనెత్తినట్టుగా ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఈరోజు శనివారము మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి లైవ్ కూడా వస్తుంది. అలా అయితే మరి లైవ్ చూస్తూ ఇంటి దగ్గర ఉండకుండా మందిరానికి రావాలని ప్రేమతో కోరుతున్నానండి. మరి అలాగే శనివారం సాయంకాలం కూడా ప్రార్థన ఉంటుంది. ఆదివారం కొరకు మరి సిద్ధపాటు పరిశుద్ధాత్మతో మరి పొందుకొని, పరిశుద్ధాత్మ లేని వారు కూడా వచ్చి చక్కగా దేవుడి సన్నిధిలో మరి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. మరి పరిశుద్ధాత్మలో ఆనందించాలి. కాబట్టి మరి ప్రార్థన పూర్వకంగా మనము ఆదివారం కొరకు సిద్ధపడదాం. మరి సాయంకాలం కూడా ప్రార్థన ఉంటుంది. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకండి. సమయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఈరోజు మరి కొత్తగా మరి మా ఛానల్ చూస్తున్నట్లయితే యేసే కృప పరిచయం సబ్స్క్రైబ్ చేసుకునండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. మీ ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే మరి కామెంట్ బాక్స్లో పెడితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. అలాగే ఫోన్ చేస్తే కూడా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. అలాగే మొన్న దినాన సహోదరి వరంగల్ నుండి మరి సిస్టర్ గారు ఫోన్ చేశారండి. తను ప్రార్థన చేయించుకున్నారు. అలాగా మరి మీరెప్పుడు మీకు మరి ప్రార్థన చేయించుకోవాలి దైవ సేవకులతో అని మీకు అనిపించినప్పుడు మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. అలాగే తప్పకుండా మరి ఈ ఛానల్స్ మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయండి. షైన్ ఫర్ జీసస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సరే అండి. ఈ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. ప్రతిరోజు మరి ప్రార్థనలు చేసుకుంటున్నారు కదండి ప్రేమన్న దేవుని బిడ్డలారా. క్రైస్తవులకు ప్రార్థన వాక్యము 2 రెక్కల లాంటిది. చూడండి, పక్షులకి 2 రెక్కలు ఉంటాయి కదండి. ఆ 2 రెక్కలతోనే అవి ఎగరగలవు. ఏ ఒక్క మరి రెక్క దానికి మరి బాగలేకపోతే అది ఎగురుతుందా అండి? ఎగరలేదు కదా. మరి మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతమైన స్థితిలో మరి ఉండాలి అని అంటే 2 రెక్కలు ఏంటంటే, ఒకటి ప్రార్థన జీవితము, మరొకటి వాక్యము చదివే వినే అనుభవము. ఈ 2 కూడా మనకు ఉండాలి. సరేండి. మరి ప్రతిరోజు మరి దేవుడు ఉదయకాల సమయంలో వాక్యాల ద్వారా మనల్ని బలపరుస్తున్నారు కదండి. ఈరోజు కూడా దేవుడు మరి వాగ్దానం ఇచ్చాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. సామెతలు 16:7. ప్రతిరోజు మనం చదువుతున్నటువంటి వాక్యాలేనండి. నేను చదువుతున్నాను చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి ప్రీతికరంగా ఉంటే వారి యొక్క శత్రులను ఎలా మారుస్తారంటండి? దేవుడు మిత్రులుగా మారుస్తారంట. చూడండి, శత్రువు లేని మరి ముఖ్యంగా క్రైస్తవులకు అయితే మరి చాలా శత్రువులు ఉంటాయి. ఎందుకంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం కదండి. మరి వారి పాపములో మనం పాలు భాగస్తులు కాము కాబట్టి మనమంటే కొంచెం చిన్న చూపే, మనమంటే మరి కొంచెం మనని మరి కోప్పడుతూ ఉంటారు. మనం ఇష్టం ఉండదు కదండి. పనిచేసే చోట్ల కావచ్చు, అలాగే కాలేజీలో కూడా మరి ఎవరి బిడ్డలు కూడా మంచి మన మరి దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకునే బిడ్డలు మరి కాలేజీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. కొన్ని మరి పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉంటాయి. శత్రులుగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి మాట వినం కదా, వారితో మనం పాలు భాగస్తులుగా ఉండం కదా, వారి యొక్క క్రియలలో మనము
మరి పాలు భాగస్వాములు కాము కాబట్టి మనని ఒక రకంగా చూస్తూ ఉంటారు, శత్రులుగా మరి మనల్ని చూస్తూ ఉంటారు కదండి. అయితే అలాంటి వారు మనకి మిత్రులుగా కావాలంటే మొట్టమొదటిగా మనము దేవుని దృష్టికి ప్రీతికరంగా జీవించాలి, ఇష్టానుసారంగా జీవించాలి, ప్రార్థన పరులుగా జీవించాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడేనండి మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే మన శత్రులను మిత్రులుగా దేవుడు మారుస్తాడు. చూడండి, ఇస్సాకుకు మరి కరువు వచ్చినప్పుడు మరి ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళాడు కదండి. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి దేవుని కృపను బట్టి విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాలు మరి 100 ఫలించాయి. ఆ సంవత్సరంలో ఇస్సాకు చాలా మరి పంట చూశాడండి. మరి కుళ్ళుకున్నాడు, ఆ రాజు కుళ్ళుకున్నాడు. ఆ యొక్క ప్రజలందరూ అతని మీద మరి కుళ్ళుకోవడము, శత్రులాగా చూశారండి అతన్ని. అతను చేసింది ఏముంది? ఏం లేదు, పంట వేశాడు అంతే. ప్రార్థన పూర్వకంగా పంట వేశాడు. ఆ పంట 100 వచ్చింది. అది అన్నమాట ఆయన చేసిన పొరపాటు. దానిని బట్టి మాకు రాలేదు పంట, మేము చూడలేదు ఈ ఆశీర్వాదము, ఇతను మాత్రం ఇంత పంట మా దేశానికి వచ్చి పరదేశిగా ఉండి మా దేశానికి వచ్చి మా దేశంలో ఉంటూ ఇంత గొప్ప పంటను అతను మరి చూస్తూ ఉన్నాడే అని కుళ్ళుకున్నారండి ఇస్సాకు మీద. శత్రులుగా లేశారు, మూకుమ్మడిగా బాబులను పూజ చేస్తూ ఉన్నారు. పాపం ఇస్సాకు మాత్రం ఏ ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా అనకుండా వదిలేసి వెళ్ళిపోయాడండి. అతని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంది కాబట్టి ఆ శత్రులు వెతుక్కుంటూ వచ్చారండి. రాత్రిపూట వెతుక్కుంటూ వచ్చారు. అబీమెలెకు రాజు అతనితో ఉన్నటువంటి కొంతమంది పరిచారకులు సైనికులు వచ్చి, మేము చేసింది పొరపాటు అయ్యా, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని చెప్పి ఒప్పుకున్నారండి. చూడండి ఎలా కలిగింది అది, ఎలా వచ్చారు మరి ఆ శత్రువులు, ఎలా మరి శత్రువులు మిత్రులుగా మారారంటే ప్రవర్తన. ఒకని ప్రవర్తన, మన ప్రవర్తన దేవుని దృష్టికి మరి ప్రీతికరంగా ఉన్నట్లయితే మన శత్రులు కూడా దేవుడు అలాగా మిత్రులుగా మారుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్న ఏంటంటే, మీకు శత్రులుగా ఎవరైనా ఉన్నారా, వారిని మిత్రులుగా దేవుడు మారుస్తారు. అట్లయితే మనం చేయవలసింది ఏంటంటే మన ప్రవర్తన సరిదిద్దుకోవాలి. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన మార్చుకోవాలి. ప్రీతికరంగా, ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా మన జీవించినట్లయితే మన శత్రులను కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి. తలలు ఉంచండి, కళ్ళు మూసుకునండి. తర్వాత దైవ సేవకులు ఆశీర్వదిస్తారు. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో మా అందరితో మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు నాయన. అయ్యా, ఇదిగో మా ప్రవర్తన మీ దృష్టికి ప్రీతికరంగా ఉన్నట్లయితే మా శత్రులను మిత్రులుగా మారుస్తానన్నారు తండ్రి. అవును ప్రభువా, మరి ఇస్సాకు జీవితంలో తండ్రి మరి ఎంతో మంది లేసారు శత్రులుగా ప్రభువా, వారందరూ మరి మిత్రులుగా మారారంటే కారణం అతని ప్రవర్తన బట్టి. నాయన యేసయ్య, ఇదిగో మా ప్రవర్తన కూడా అటు రీతిగా ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే మరి ఈ మాటలు వింటున్నారు ప్రభువా, మరి ఎవరైనా మరి వారికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రభువా, ఇదిగో మొట్టమొదటిగా నీకు మరి నీ దృష్టిలో ప్రీతికరంగా ఉన్నప్పుడు నీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభువా, ఇదిగో వారే వెతుక్కుంటూ మరి నాయన మరి వస్తారని ప్రభు ఈరోజు మాకు తెలియజేస్తారు తండ్రి. నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి. దినమంతా నీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దయచేయమని, మీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్.